పెళ్ళైన 60 ఏళ్ల తర్వాత భార్య దాచిన రహస్యం తెలుసుకుని ఆ భర్త షాక్ అయ్యాడు తెలుసా? హాయ్ అండి, నమస్తే. శ్రోతలందరికీ కథల తోటకు స్వాగతం, సుస్వాగతం. వాళ్ళిద్దరికీ పెళ్ళయి 60 ఏళ్ళయింది. పెళ్లి రోజుని చక్కగా జరుపుకోవాలనుకున్నారు. ఇద్దరూ పొద్దున్నే లేచారు, తలంటు పోసుకున్నారు, పట్టుబట్టలు కట్టుకున్నారు. ముద్దమందారం తలలో తురుముకుందామె. ఈ మధ్యనే 5-6 ఏళ్ల క్రితం కొన్న అత్తరుని రాసుకున్నాడు భర్తగారు. ఇక కథలోకి వస్తే, మందారం తురుముకున్న ఆమె, అత్తరు రాసుకున్న అతను కలిసి గుడికి వెళ్ళారు. దేవుడికి దండం పెట్టుకున్నారు. మరో 18 పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకున్నాడతను. అప్పటికి అతనికి 100 ఏళ్లు వస్తాయి. మరి ఆమె మరో 22 పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకుంది. అప్పటికి ఆమెకి 100 ఏళ్లు వస్తాయి. మరి దానాదీనా ఇద్దరూ నిండు 100 ఏళ్లు బతకాలని కోరుకున్నారు. దేవుడికి కొట్టిన కొబ్బరికాయను ప్రసాదంగా అతని చేతిలో పెడదామని ఇలా నేలకేసి కొట్టిందో లేదో అలా కుప్పకూలిపోయింది ఆమె. అయ్యయ్యో అనుకుని ఆందోళనతో ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశాడతడు. బతికినంతకాలం బతకదు, ఉన్న 4 రోజులు హాయిగా బతకనియండి, ఇంటికి తీసుకువమ్మని డాక్టర్ అంటే ఇంటికి తీసుకొచ్చాడు భర్తగారు. వీలైన మేరకు ఆమెకు సపర్యలు చేయసాగాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ దాపరికం లేని కళ్ళు అని ఆనందించాడు, గర్వపడ్డాడు కూడా. నిజంగా కూడా అంతేనండోయ్. పెళ్ళి అయిన దగ్గర నుంచి ఆమె అతని దగ్గర ఏదీ దాచిపెట్టలేదు. అన్నీ అతనితోనే పంచుకొని బతికింది. కానీ ఒక్కటి మాత్రం దాచిపెట్టింది. అది ట్రంకు పెట్టె. అటక మీద ఉంది, దాని విషయం అడగకండి, అందులో ఏమున్నది చూడకండి అని ఆమె ఆంక్ష విధించడంతో అతను ఎన్నడూ ఆ పెట్టెను తెరవనూ లేదు, అందులో ఏమున్నది చూడనూ లేదు. చూడాలని చాలాసార్లు అనుకున్నా ఆ కోరికను అణుచుకున్నాడు. ఇక ఇప్పుడు తప్పదు, చూడాల్సిందే అనుకున్నాడు. ఆ మాటే చెప్పాడామెకి. అవునవును చూడండి అందామె. అటక మీద నుంచి ఆ పెట్టెను దించి జాగ్రత్తగా తెరిచి చూశాడు. ఏమున్నాయి అందులో? 2 ఊలు స్వెటర్లున్నాయి. అంతేనా? ఓ 3 లక్షల రూపాయలు కూడా ఉన్నాయి. చాలా పెద్ద మొత్తమే. ఈ స్వెటర్లు ఏంటి అని అడిగాడు. దీర్ఘంగా నిట్టూర్చి చెప్పసాగిందామె. పెళ్ళయి మీతో పాటు నేను ఇక్కడికి బయలుదేరి వస్తున్నప్పుడు మా నాయనమ్మ నన్ను చాటుగా పిలిచి ఓ సంగతి చెప్పింది. ఏంటో అది? ఆత్రపడ్డాడతడు. భర్తతో ఎన్నడూ పోట్లాడకు. ఒకవేళ అతని మాటలకి చేష్టలకి పోట్లాడాలన్నంత కోపం వస్తే ఎంచక్కా స్వెటర్లు అల్లుతూ కూర్చో, కోపం దానంతట అదే పోతుంది అని చెప్పింది. నాయనమ్మ చెప్పినట్లుగానే ఇన్నాళ్ళు చేశాను అందామె భర్తతో. ఆ మాటలకి అతని ఆనందానికి అంతు లేకుండా పోయింది. చేతిలోని 2 స్వెటర్లను ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. 60 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఆమె తనతో పోట్లాడాలనుకున్నది కేవలం 2 అంటే 2 సార్లన్నమాట. చాలు, ఐఆమ్ గ్రేట్ అనుకున్నాడతడు. మరి ఈ 3 లక్షలు, ఇంత డబ్బు ఎక్కడిది అని అడిగాడు. అది నీళ్లు నములుతూ, ఈ 60 ఏళ్లలో నేను స్వెటర్లు అమ్మగా వచ్చిన డబ్బు అది అన్నదామె. అంతే, అతను కళ్ళు తేలేసేశాడు. సహనం, ప్రేమ ఇవి మాత్రమే బంధాలను నిలబెడతాయి అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఇంతకీ తన భర్త మీద ఆమెకు ఎన్నిసార్లు కోపం వచ్చిందంటారు? కామెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.